స్టడీ చేసి దేశ ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ రాష్ట్రంలో రామచంద్రారెడ్డి గారి కమిషన్ కానీ, జేతి ఘోష్ కమిషన్ కానీ ఇక్కడ కూడా కొన్ని సూచనలు చేసింది. అక్కడ స్వామినాథన్ కమిషన్ కావచ్చు, ఇక్కడ రామచంద్రారెడ్డి జేతి ఘోష్ కమిషన్ కావచ్చు, వీటన్నిటి ఫలితంగా కొంత మార్పు జరిగి రైతుల పట్ల దృష్టి పెట్టడం, రైతు లేకపోతే దేశానికి బువ్వ దొరకదనేటువంటి భావనకు రావడం, ఏదున్నా లేకున్నది కాపాడేటువంటి భావన వచ్చింది. దాంట్లో భాగంగానే రాష్ట్రాలలో రైతాంగానికి ఉచిత కరెంటు కావచ్చు, పంటలకు ఎంఎస్పి కావచ్చు, ఇచ్చిన ఎంఎస్పి పర్ఫెక్ట్గా అమలు చేసే పద్ధతి కావచ్చు, రైతాంగానికి అక్కడక్కడ రుణమాఫీ కావచ్చు, ఈ మధ్య కాలంలో తెలంగాణలో రైతు బంధు కావచ్చు, మొట్టమొదటిసారిగా దేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కిసాన్ సమ్మాన్ యోజన రైతాంగానికి మొత్తం పెట్టుబడి అందించే బాధ్యత లేకపోవచ్చు, కానీ ఎక్కడో కాడ రైతాంగానికి కొంత వెసులుబాటు కల్పించినటువంటి పద్ధతిలో వాళ్ళు కొన్ని నిబంధనలతో రైతులకు కిసాన్ సమ్మాన్ యోజన కూడా అమలవుతోంది. దేశవ్యాప్తంగా నిబంధనల ప్రకారంగా రైతాంగానికి అంతా ఉంది. మోడీ గారు రాకముందు 1100-1200 రూపాయల లోపు ఉన్నటువంటి ఎంఎస్పి ఇవాళ 2100 పైచీలకు దాదాపు 2200 అయినట్టుంది. ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ సవరించారు. అంటే మోడీ గారు రాకముందు ఎంత ఎంఎస్పి ఉండనో ప్యాడీ కానీ, మక్కలకు కానీ, ఇతర పంటలకు కానీ ఇవాళ డబుల్ అయింది. డబుల్ అయినప్పటికి కూడా ఎక్కడో రైతులు ఇంకా బాధపడుతూనే ఉన్నారు. ఇంకా వరదల ముంపు, రాళ్ళవానలు, అకాల వర్షాలు, డ్రై స్పెల్, కీటకాలు, ఇట్లా రకరకాల కారణాల వల్ల ఏదో ఒక రోగం ఇవాళ పత్తికి గులాబీ పురుగు బాధించింది, మక్కకు మొగి పురుగు బాధించింది, ఇవాళ వరి పంటకు కూడా అనేక రకాల తెగుళ్ళు వచ్చినాయి. ఇన్నిటినీ భరిస్తూ రైతులు వ్యవసాయం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డదారులైనా తొక్కి అధికారులకు రావాలని అనుకున్నదేమో, మరి వచ్చేది ఉందా, సచ్చేది ఉందా, ఇచ్చేది ఉందా అనుకున్నదేమో. మరి ఇవాళ అనేక రకాల హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీలు, 66 రకాల హామీలు, 420 రకాల పనులు, ఇన్ని హామీలు ఇచ్చింది. ఆనాడు ఈ హామీలు ఇస్తున్నప్పుడు కొంత పరిజ్ఞానం ఉన్న రాజకీయ నాయకుడుగా 20 సంవత్సరాలు రాష్ట్ర ఆర్థిక స్థితి తెలిసిన వాడిగా కొన్ని నేను అడిగినాను, సాధ్యమవుతుందా? మీరు అంటున్నారు ప్రజలకు వెల్ఫేర్ యాక్టివిటీ కానీ, రైతాంగానికి సహాయం కానీ మేము హర్షిస్తాం, తప్పు కాదు. కానీ చూసే చెప్తున్నావా, అర్థం చేసి చెప్తున్నావా, అనుభవంతో చెప్తున్నావా, ఓట్ల కోసం చెప్తున్నావా, మోసం చేస్తావా అని చెప్పి అన్నాడు. అడిగిన నేను నాడు పెద్దగా దాని మీద పట్టించుకోలే. ఎందుకంటే అన్నాడు 3 కూడా కేసీఆర్ను ఓడగొట్టాలి, ప్రత్యామ్నాయం వీళ్ళే ఉండాలని చెప్పి ఇలా కోటేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. కాబట్టి రైతు పాలసీ, యువ పాలసీ, విద్యార్థి పాలసీ, నిరుద్యోగ యువత పాలసీ, ఇట్లా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారి చేత ఒకటి, ప్రియాంక గాంధీ గారి చేత ఒకటి, వాళ్ళ దేశ అధ్యక్షుల చేత ఒకటి, ఇట్లా అనేకం ఇచ్చింది, హామీలు ఇచ్చింది. అందులో ఒక హామీ రైతాంగానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ, అన్కండిషనల్, ఏ కండిషన్ లేదు. ఇవాళ ఏ 6 పేజీల నిబంధనలు అయితే ఇవాళ ప్రకటించారో
రైతు రుణమాఫీకి 6 పేజీల నియమ నిబంధనలు అని చెప్పి ప్రకటించారు. ఈ నియమ నిబంధనలే రైతుకు ఉరితాళ్ళు. ఈ నియమ నిబంధనలే రైతాంగాన్ని మరోసారి వంచడం, మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు. ఇవన్నీ చదవాలంటే ఒక అర్ధగంట గంట అయినా కూడా ఇవాళ కూడా వద్దు. రేవంత్ రెడ్డి గారికి స్పష్టమైన అవగాహన ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో ఉందా అది కిషోర్ గారు అంటే ఆయన ఏమంటాడంటే ఆయన మాటలు చెప్తా. నేనేమంటున్నా అంటే ఆంధ్ర తెలంగాణ కాదు, మొత్తం భారతదేశంలో ప్రజలు మమ్మల్ని రాజకీయ నాయకులు మోసం చేయాలని కోరుకుంటున్నారు. ప్రజలు మేము నిజం చెప్తే వాళ్ళు నమ్మడం కాదు, ఇష్టం ఉండదు వాళ్ళకు. నమ్మకపోవడం వేరు. నేను నిజం చెప్పిననుకో, ఇది ఫ్యాక్ట్ అని చెప్పిననుకో, రేవంత్ రెడ్డి మంచోడు కదా, ఆయనకి ఇష్టం లేదు, ఆయన కాదు కాబట్టి ఆయన అంతే చెప్తారు. అంటే భారత ప్రజానీకం గురించి తెలంగాణ ప్రజానీకం గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట మీరు విన్నారు. ఏమంటాడు ఆయన? రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ప్రజల్ని మోసం చేయాలని చెప్పి ఎదురు చూస్తారట. అంటే ఎంత అవమానకరం ఇది. బాధ అంత ఏంటంటే అసలు ప్రజలకు మరి మాటలు గుర్తున్నాయా లేవా? భారత ప్రజానీకం కానీ తెలంగాణ ప్రజానీకం కానీ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు మోసం చేయాలనే చూస్తారు, మోసం చేసే నాయకులనే నమ్ముతారు అని. ఇక ఈ మాట అన్న తర్వాత ఇక రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీల గురించి, 66 హామీల గురించి, 420 రకాల పనుల గురించి ఏం చెప్తాం మనం? మనకన్నా ఉండాలి కొంచెం. ఆయన స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది ప్రజల పట్ల, ప్రజల సైకాలజీ పట్ల, ప్రజల యొక్క ఆలోచన పట్ల ఇంత ఉంది. తెలంగాణ ప్రజలారా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట మరోసారి అవలోకనం చేసుకోండి. నాకు తెలుసు ఇవాళ ప్రభుత్వంలో ఉన్ననాడు ఇలాంటి వాళ్లకు వ్యతిరేకంగా నోరు విప్పి మాట్లాడగలిగేటువంటి సాహసం చేయకపోవచ్చు. దబాయింపులకు లేదా అవమానాలకు లేదా హరాస్మెంట్కి గురైతున్న భావన ఉండొచ్చు. కానీ నాకు తెలిసిన తెలంగాణ ప్రజలు, నాకు తెలిసిన భారత ప్రజలు ఇవాళ ఆకలినైనా భరిస్తారు కానీ అవమానాన్ని మాత్రం భరించలేరు. ధర్మం తాత్కాలికంగా ఓడిపోయినప్పుడు బాధపడుతుండొచ్చు, కానీ అంతిమ విజయం ధర్మాందనే భావిస్తారు. భారత ప్రజానీకం, తెలంగాణ ప్రజలు నీతికి, నిజాయితీకి మాత్రమే పట్టగలుగుతారు తప్ప మోసగాళ్లకు ఇవాళ మాట ఇచ్చి తప్పిన వాళ్ళకి ఎక్కడ కూడా తాత్కాలికంగా సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ అంతిమంగా మాత్రం బొంద పెడతారు. ఇవాళ 2023 ఎన్నికలలో నేను ఇన్ని ఫ్లైఓవర్లు కట్టినా, ఇన్ని కిలోమీటర్ రోడ్డు వేసినా, నేను రైతు బంద్ ఇచ్చినా, ఈ పథకం పెట్టినా, ఇన్ని చెప్పినా చెప్పే మాటకు చేసే పనికి పొంతన లేదని చెప్పి భావించాలి. కాబట్టి విశ్వసనీయత లేని ప్రభుత్వం, విశ్వసనీయత లేని నాయకుడు అని చెప్పి బొందబెట్టి తీసుకొచ్చి ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే ఒక్క రైతాంగం కాదు, తెలంగాణలో ఉంటుంటే అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ మాట్లాడుకున్న మాట ఏంటంటే మోసగించబడ్డం మరోసారి, దగా చేయబడ్డం మరోసారి. ఎక్కడ పోయినా అదే మాట్లాడుతుంది. మేము తిరుగుతున్నప్పుడు అధికారంలో ఉన్న వాళ్లకు అద్దాల మెడలో కూర్చొని ఉంటారు కాబట్టి వాళ్ళకు ఏం కనబడవు. ఆహా ఓహో అని చెప్పి పొగిడేవాళ్ళు వస్తేనే ఇష్టపడతారు తప్ప ముక్కు మీద అయ్యో నువ్వు ఈ మాట అంటివి, ఇది అమలు చేస్తలేవు, అయ్యో ఈ కరెంటు మనం వచ్చినాక రావట్లేదు, ఈ మోటార్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్ల కాలిపోతున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి అని చెప్పి ఎవరైనా మాట్లాడింది అనుకోండి, నీకు ఎక్కడ తెలిసిందా, నువ్వు ఎక్కడ చూసినావా అని చెప్పి ఎదురుదాడి చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అద్దాల మెడలో కూర్చొని నాకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చిండ్రు, నేను ఏమైనా చేసుకుంటా, బ్లాంక్ చెక్ ఇచ్చినటువంటి అహంకారం తప్ప ఇంకోటి కాదు.
నేను ఒకటి స్టేట్గా అడుగుతున్నా, తెల్ల రేషన్ కార్డు ప్రామాణికం